అమంతం క్లోజ్ చేసేసుకునడానికి అవసరం లేదు. ఎందుకు మాకు యంత్రాంగం ఉంది, అడంతా నా కంపెనీ నడుస్తుంది, అది చేస్తాం, మేము వచ్చి చేసుకోవాల్సింది చేసుకుంటాం. రాష్ట్రం కోసం ఎంత దూరమైన వెళ్తాం, రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా మా వంతు ఉడతా భక్తి సాయం మేము చేస్తాం. అట్లా ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. రాష్ట్రం నష్టపోతమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా జగన్ రెడ్డి ప్రశ్నార్థకం చేసేసిండు. అంతమించి ఇంతకంటే దరిద్రంగా ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాలను సర్వనాశనం చెయ్యొచ్చు అని చూపించే రాజకీయ నాయకుడు భూప్రపంచం మీద ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద లండన్లో ఒక యూనివర్సిటీలో కేస్ స్టడీ కూడా జరిగింది. ఇంత దరిద్రమైన రాజకీయ నాయకులు భూప్రపంచం మీద ఉంటారా అన్న లెవెల్లో కేస్ స్టడీ జరిగింది అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన భారతదేశానికి కాదు, భూప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఒక అవినీతి ఆదర్శవంతుడు ఎట్లా ఉండాలనేది ఒక ఎగ్జాంపుల్గా అన్ని కంట్రీస్ చూపించారు. అంటే ఎంత దారుణమైన ఆ విధంగా పరిపాలించడానికి గల కారణం ఏదని మీరు భావిస్తారు? వారు సుదీర్ఘ రాజకీయ 9 సంవత్సరాలు ఒక పార్టీ పెట్టిన తర్వాత ప్రయాణం చేయడం జరిగింది. అంతకుముందు కూడా రాజకీయ కుటుంబం, వారికి రాజకీయాల అవగాహన లేకుండా ఏం లేదు. ఇంత తెలిసినటువంటి తను ఈ విధమైనటువంటి 5 సంవత్సరాల్లో ఎటువంటి ఖ్యాతి కాదు, ఇట్లాంటి బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవాల్సిందని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి అంటే ముఖ్యమంత్రి ఆయన 151 సీట్లు గెలిచిండు అంటే ఎంత అద్భుతంగా పరిపాలన చేయాలి. నేను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా ఈడు ఇంకోసారి కూడా గెలుస్తాడు, ఖచ్చితంగా ఏం చేయకపోయినా గెలిచిపోతాడు అనుకున్నా. కానీ దరిద్రుడికి 100 కష్టాలు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయకపోయినా శుభ్రంగా మళ్ళీ గెలుచున్నాడు. అమరావతిని సర్వనాశనం చేసి, విశాఖపట్నం గుండు కొట్టేసి, రాష్ట్రంలో అమ్మాయిలను మాయం చేసేసి, రాష్ట్రంలో గంజాయి, సారా ఇవన్నీ విచ్చలవిడిగా ఇసుక దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి విచ్చలవిడిగా చేసేసి కమ్మ సామాజిక వర్గాన్ని, బీసీ సామాజిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నం, బీసీ సామాజిక వర్గాన్ని పుట్టగతులు లేకుండా అంటే వాళ్ళు ఆర్థిక పరంగా ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టడం, కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టడం, అదేవిధంగా పిల్లలు ఎవడైతే ప్రశ్నిస్తాడో వాళ్ళని చంపేయటము, ఎవడైతే ప్రశ్నిస్తారో వాళ్ళని జైల్లో పెట్టడం, దొంగ కేసులు పెట్టడము, ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలకు కూడా విరక్తి వచ్చేసింది. ఓకే, వీడికి అనవసరంగా అధికారం ఇచ్చినాము, ఇలాంటి వాడికి అధికారం ఇవ్వటం వల్ల మన నాశనం సర్వనాశనం అయిపోయిందని. అదే ఎవడైనా జగన్ ప్లేస్లో ఎంత పనికి మాలినోడైనా సరే, ఎంత రాజకీయం అవగాహన లేనోడైనా సరే, రాష్ట్రాన్ని ఏమీ చేయకపోయినా అంటే అమరావతి ఎట్లయితుందో అట్లా డెవలప్ చేసుకుంటే పెద్ద చేయాల్సిన అవసరం లేదు. అడపా సంవత్సరానికి ఒక బిల్డింగ్ రిబ్బన్ కటింగ్ చేసుకున్నా సరే మళ్ళీ అబలీలో గెలిచిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమనిపించిందంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పునాదులు వేసిండో, చంద్రబాబు నాయుడు వల్ల ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగిందో అవి ఏవి కనిపించకుండా సర్వనాశనం చేద్దామని ఫిక్స్ అయ్యిండు. తద్వారా ఏం జరిగిందంటే ప్రజలు నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారు నష్టపోవడం కంటే ప్రజలు ఎక్కువగా నష్టపోయారు. 36,000 ఎకరాలు ఎవడిస్తాడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి కదా, ఒక 10 ఎకరాలు ఫ్రీగా ఇవ్వమని జగన్మోహన్ రెడ్డికి అంటుండే కదా. పేద ప్రజలకు సెంటు భూములు ఇస్తా, 2 సెంటు భూములు ఇస్తా అని చెప్పి పిచ్చుకుక్కలాగా మాట్లాడుతుండే కదా. వాడికి ఉన్న ఆస్తుల నుంచి పులివెందల్లో ఒక 400 ఎకరాలు ఎంతో ఉందని పులివెందల్లో, ఆ 400 ఎకరాల నుంచి ఒక 40 ఎకరాలు సామాన్య ప్రజలకు సెంటు భూమి పట్టాలు ఇవ్వమను పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటోడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ప్రజల సొమ్మును కొల్లగొడుతుంటే ఊరుకుంటాడు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది ఒక చీకటి చట్టం తీసుకొచ్చింది, తెలుసా మీకు? ఐడియా ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్షుణ్ణంగా పరిశోధన చేసి నేను ఒక ఆత్మీయ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటాయి. మీ భూమి పత్రాలు ఒరిజినల్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది తీసుకొచ్చింది బీజేపీ అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఆపాదిస్తారని చెప్పేసి అంటే వినేటోడు ఉంటే ఎన్నైనా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పినా కదా, అన్ని పచ్చి అబద్ధాలు బలంగా నిజాల్లాగా మాట్లాడే అంత టాలెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టము కేంద్రంలో చట్టం కాకముందే 5 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం అయింది. మేము అది డేట్స్తో సహా స్పీకర్ కూడా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్ ఈస్ పాస్డ్, హూ ఎవర్ ఈజ్ ఐ సేవ్ ఇట్ బిల్ ఈస్ పాస్డ్ అని అన్నాడు ఆయన. అంటే 5 నెలలకు ముందు కేంద్రంలో 5 నెలల ముందు చట్టం కానీ చట్టము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 నెలల ముందు చట్టం అయితే ఈరోజు ప్రజల్ని మేము అభిపెడుతున్నాం అంటుండా. వాస్తవాలతో సహా మేము ఫిగర్స్తో సహా వీడియోలతో సహా చూపించినాం మేము ప్రజలకి. ప్రజలు నమ్మిరు కదా, తీర్పు రాబోతుంది కదా, ఇంకొక 20 రోజులు వెయిట్ చేయండి, తీర్పు వస్తుంది. మేము చెప్పింది అబద్ధమో నిజమో ప్రజలు నిర్ణయిస్తారు. రేపు మీరు అలయన్స్తో వచ్చా అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద కూడా స్టిక్ అయి ఉంటుంది. మరి దీన్ని మీరు అమలు పరచారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నెలలోనే
జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తారు. అది ఆయన హామీ ఇచ్చారు, చేస్తారు 100%గా. ఎక్కడ కూడా అసలు నేను ఒక విషయం చెప్తా, నేను కొనుక్కున్న భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారి మొహం ఏంటి నాకు అర్థం కాదు. నాకు తండ్రి తరతరాలకు వచ్చిన ఆస్తి మీద వాడి మొహం ఏంటో నాకు అర్థం కాదు. రాజముద్ర ఉంటే నేను ఒప్పుకుంటా. ఆ దరిద్ర కొట్టు మొహం పొద్దున్న చేసుకుని ఆ దరిద్ర కొట్టు మొహం నేను చూడాలా, వాడి మొహం నేను చూడాలా? నా భూమి పత్రం మీద వాడి మొహం ఎందుకు వేయాలి అని అడుగుతున్నా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమి, వాడు ఇచ్చిన భూమి, మన ఫ్రీగా ఇచ్చిన భూమి. నా భూమి దగ్గర ఉన్న బౌండరీస్ మీద ఆ దరిద్రుడు మొహం ఏంది నాకు అర్థం కాదు. ఇది ఎవ్వడు, నేనే కాదు, రాష్ట్రంలో ఎవ్వడు ఒప్పుకోడు. నువ్వు ఒప్పుకుంటావా? నీ భూమి మీద నేను నా ఫోటో వేస్తే ఒప్పుకుంటావా? నువ్వు ఎందుకు ఒప్పుకోవాలి? నేను కష్టపడి సంపాదించుకున్న భూమి మీద. అట్లా ఎంత నీచంగా పరిపాలన చేసిందంటే ఏదో పెద్ద రాజు అయినట్టు, మొత్తం రాజ్యం మొత్తం వాడి కిందనే బతకాలన్నట్టు ఇంత నీచంగా పరిపాలించాడు. అందుకనే ఐ హ్యావ్ జీరో రెస్పెక్ట్ టువర్డ్స్ జగన్ రెడ్డి అని అదే చెప్తా. ఎందుకంటే ఒక మనిషిగా, ఒక మానవత్వం వ్యక్తిగా రాష్ట్రాన్ని పరిపాలించుంటే గౌరవం ఉండేది. అంతేగాని ప్రశ్నించిన నల్ల చంపేస్తా, మాట్లాడితే చంపేస్తా, మాట్లాడితే దొంగ కేసులు పెడతా, ప్రతిపక్ష నాయకులను అన్ని చేస్తా, కులాల వారీగా చంపేస్తా, ఆర్థిక మూలాలను దెబ్బలు కొడతా అంటే ఊరుకుంటాడు? ఎవ్వరు ఊరుకోరు. ఒక రోజు ఏదో ఈ రోజు అట్లా ఉంది, కానీ మరుసటి రోజు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు అనేవాడు ఉంటాడు, సృష్టి అనేది ఉంది. ఖచ్చితంగా వాడి తండ్రికి ముక్కలు కూడా దొరకలేదు, ఎవరు ముక్కలు పూడ్చిపెట్టారో కూడా తెలియదు. రేపు ఇంతకంటే దరిద్రమైన సాగు వస్తుంది ఆయనకి. ఎందుకంటే ఎంత మందిని ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, రైతులు ఉసురు పోసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రోజుకి 2-3 రైతులు చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అంటే ఎంతమంది రైతులు ఉసురులు పోసుకున్నారు. ఒక గర్భిణీ స్త్రీ అమరావతి అజిటేషన్లో, ఆమె గర్భిణి 8 నెలల గర్భిణి ఉంటే ఆ కడుపులో కొట్టించిరామని ఆ పిల్ల చచ్చిపోయింది పాపం. ఊరికనే పోతుంది అనుకున్నా. ఆ ఉసురు ఎంత దారుణమైన ఉసురు. ముసలామ 3 ఏళ్ల పాపని వైసీపీ వాళ్ళు రేప్ చేసారు, ఊరికనే పోతాయి ఆ ఉసురులన్నీ. 70 ఏళ్ల వృద్ధురాలని వైసీపీ వాళ్ళు రేప్ చేశారు, పోతే ఆ ఉసురు. వాళ్ళ ఉసురులు పోవు. ఆ ఉసురులన్నీ పోసుకొని జగన్మోహన్ రెడ్డి సావు ఎంత భయంకరంగా ఉండబోతుందో అది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఎట్టిదిరి సస్తానం కదా, ఎట్టిదిరి మా సావు అంత భయంకరంగా ఉంటుంది కదా, సరే ఇంకా ఎక్కువ చేద్దాంలే అన్నట్టు చేసినట్టుగా అనిపించింది నాకైతే.